హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఇన్ని బంగాళదుంపలు ఎందుకు అనుకుంటారండి. నేనైతే కనుక ఈ ఆలు అన్నీ బాగా బాయిల్ చేసేసి పెట్టుకుంటాను, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు 2-3 రోజులకోసారి ఒక్కసారైనా ఇలా బంగాళదుంపలు బాయిల్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఆలు పరోటా కావచ్చు, బోండా కావచ్చు, ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉండొచ్చు. దానికోసమైతే బాయిల్ చేస్తున్నాను. ఇంకా నేను ఏం చేస్తానో దీనితో కొంచెం స్నాక్స్ అనేది రెడీ చేస్తానండి. స్నాక్స్ అంటే ఒక బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఏదైనా కానీ ఒక 4 o'clock తినేటట్టు, మార్నింగ్ తినేటట్టు ఏదైనా కానీ రెడీగా చేసేసుకోవచ్చండి. దానికోసమైతే కనుక ఇక్కడ 1-4 విజిల్ వచ్చేసి సరిపోతుంది. మీడియం సైజు ఉన్నాయి కాబట్టి ఇలా మీడియం సైజు ఉన్న ఆలునైతే ఉడకబెట్టుకోండి. ఇలా ఉడికిందా లేదని చాకు నైఫ్ పెట్టి చూసారంటే గుచ్చితే తెలిసిపోతుంది. సో పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి ఇక్కడ 5 కానీ 6 కానీ తీసుకోండి. తక్కువే తీసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. ఇలా తీసుకున్న ఆలుని బాగా తొక్క అనేది తీసి పెట్టేసుకోండి. వేడివేడిగా ఉన్నాయి కాబట్టి చెయ్యి కాలుతుంది. సో చూసుకుని చల్లారాక తీసుకోండి. మీరైతే కనుక ఇలాగా ఒక బౌల్లో వేసేసుకుని మ్యాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నారంటే చక్కగా మనకి ఒక స్నాక్స్ కోసం మసాలా రెడీ చేసుకోవచ్చు. ఈ మసాలాకైతే మనం ఏమేమి రెడీ చేసుకోవాలి అన్నీ చూద్దామండి. నేను ఇలా మొత్తం ఎంతవరకు ఏ విధంగా కూడా మ్యాష్ చేస్తానో చూడండి. ఫుల్గా మెత్తగా కాదు, అలానే గట్టిగా కాదు. సో మీడియంగా నేనైతే కనుక ఇలా మ్యాష్ చేస్తున్నాను. చక్కగా ఉడికిపోయినాయి. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇలా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇలా మెత్తగా చేసేసుకున్నాక దీంట్లోనే సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక అప్పు ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, పచ్చివే. దీంట్లోనే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీరవి లేదా కరివేపాకు సన్నగా తరుక్కునే వేసేసుకోండి. దీంట్లోనే ఒక క్యారెట్ తురుము కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా కాబట్టి మనకి ఒక్క క్యారెట్ తురిమేసి సన్నగా వేసుకున్నారంటే బాగుంటుందండి. దాంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు, తగినంత కారం, తగినంత వేసుకోండి. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. ఇక్కడ గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసానండి, ఎక్కువగా ఏమీ వేయలేదు. సో మసాలా రెడీ చేసుకుంటున్నాము. అన్నీ మనం ఆల్మోస్ట్ అన్నీ పచ్చివేనండి. మనం వేరే స్నాక్స్ రెడీ చేసుకోవడానికి ఏ స్నాక్స్ అనేది మీరు చూస్తూ ఉన్నారంటే తెలిసిపోతుంది. చూసారా, ఇలాగా మొత్తం అనేది మనం చక్కగా కనుక ఇలా చేసేసుకున్నామంటే భలే ఉంటుందండి. మసాలాతోనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇలా మసాలా వేసేసుకున్నాక రెడీ చేసుకున్నాక నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి మంచి అంటే పడ్డు లాంటి బోండా అండి. ఈ బోండా కోసం మనం ఇలా పడ్డు వేసుకునేది పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఫస్ట్ టైం అయితే ఎక్కువ వేసుకోవాలి. సో ఇలా పెట్టుకోవడం కోసం కొంచెం మనకి కొంచెం ఇడ్లీ పిండి అయినా దోశల పిండి అయినా ఏదైనా పర్వాలేదండి, మీ ఇష్టం. కొద్దిగా వేసుకోండి, అంటే ఫుల్గా వేయకూడదు. ఇలా కొంచెం వేసుకున్నారంటే ఒక్క స్పూన్లోది 4 దుక్కులు వేసుకున్నారంటే సరిపోతుంది. నేను ఇప్పుడు చేసే వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా మనకి పూర్ణం బూరెలు ఏ విధంగా ఉంటాయో సో అదే టైప్లో మనకి ఈ పొంగడాలు అనేది రెడీగా ఉంటాయి. మనకి పడ్డు అనుకోవచ్చు, బోండా అనుకోవచ్చు అండి. చక్కగా ఇలా మధ్యలో మనం ఆలు పెట్టేసామంటే కనుక మిడిల్లో ఇలాగా ఆలు మసాలా వచ్చేసి పైన తోపు వచ్చి చక్కగా బూరెల్లా ఉంటాయండి. పూర్తి వీడియో చూడండి. ఎప్పుడు కూడా మీరు
సగం సగం చూడొద్దండి. ఇది ఏదో పిండి పిండి చూపించలేదు అనుకుంటారు, ఏది కాదండి, ఇడ్లీ పిండి. ఇది ఇడ్లీ పిండి కాబట్టి చక్కగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న దాంతోనే. పైన ఇలా కవరింగ్ చేసేసుకోవాలండి కొంచెం కొంచెం. ఆ దోశ పిండి వేసుకున్నామంటే ఇడ్లీ పిండి అయినా, నేనైతే ఇడ్లీ పిండి వేస్తున్నాను. మీ దగ్గర దోశ పిండి కానీ రవా దోశ ఇడ్లీ అది బెటర్ కానీ ఏదున్నా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇలాగా ఇంకొంచెం కూడా కోటింగ్ ఇచ్చేసాక అప్పుడు చక్కగాని మనకి చూడడానికి పైకి పడ్డూలా ఉంటాయి, కానీ మనకి బూరెల్లా ఉంటాయండి. ఈ మసాలా బూరెలు చేయడానికి ఎంత ఈజీగా చేసుకోవచ్చో, ఆయిల్ చుక్క ఆయిల్ లేకుండా ఈ మసాలా బూరెలు అయితే చేసేసుకోవచ్చండి. ఎంత చక్కగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇలా మూత పెట్టేయండి, ఒక్క 10 నిమిషాల పాటు కదపకుండా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత కానీ లేదా 5 నిమిషాల తర్వాత కానీ చక్కగా చూసారంటే కనుక భలేగా చక్కగా మనకి ఇలాగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో. మిడిల్లోనేమో మనకి ఈ మసాలా అయితే ఏదైతే ఉందో ఈ బూరెలు చూసారా నూనె లేకుండా ఎంత చక్కగా వచ్చేసినాయో. ఈ బూరెలు రెడీ చేసుకోవడమే కాదండి, తినడానికి కూడా చక్కగా ఉంటాయి. దీంతోపాటు చట్నీగా మీరు ఏం చేసుకోకపోయినా తినేయచ్చు, చట్నీ కావాలనే ఏమీ లేదండి. సో ఇలాగ ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా ఇలా రెడీ అయిపోయినాయి కదా. మరోవైపు కూడా టర్న్ చేసేసుకున్నాక ప్లేట్లోకి చక్కగా తీసేసుకోండి. ఎంత బాగా రెడీ అయిపోయినాయి చూసారా, కలర్ఫుల్గా టేస్టీగా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, చూడగానే తినాలనిపిస్తున్నాయి. సో ఇలాంటి వాటిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా అప్పటికప్పుడు వచ్చినా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టవచ్చు. మరొక వాయి అయితే నేను వేసేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ ఏమి వేసుకోవసరం లేదు, మనం ముందు వేసుకున్నది ఉంటే సరిపోతుంది, లేదా కొంచెం వేసుకోండి. నాన్ స్టికే కాబట్టి మనకి ఎక్కువగా అయితే ఏమీ అవసరం లేదు, ఉన్నంతట్లోనే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ అండి, మసాలా కొంచెం కొంచెం మధ్యలో మిడిల్లో కొద్ది కొద్దిగా పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెసింగ్ అండి. నేను రెండో వాయి కూడా వేసేస్తున్నాను. మీ కళ్ళ ముందే ఈ బూరెలు అనేది మసాలా బూరెలు సూపర్గా ఉంటాయి. మసాలా బూరెలు అంటే మసాలా ఏముంది అనుకోవచ్చు, ఇక్కడ ఆలు మసాలానే మసాలా అంటున్నానండి. ఈ ఆలు బూరెలు అనేది సూపర్ టేస్ట్గా ఉంటాయి. మీరు పడ్డు అనుకోండి లేదా బూరెలు అనుకోండి, ఏమైనా అనుకోండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసేయండి, అస్సలు మిస్ చేయొద్దు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కావాల్సిన వెజిటేబుల్ కూడా వేసుకోండి. నెక్స్ట్ టైము నేను మరొక పిండితో కూడా ఇదే విధంగా ట్రై చేసి చూపిస్తాను, ఎందుకంటే పిల్లలకి హెల్దీ అండి. కూరగాయలు వేసి లేదంటే మీకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎటువంటిది మీకు చేసి పెట్టాలన్నా కూడా నేనైతే కనుక ఈ వీడియో చేసి మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా కామెంట్ చేసి ఇలా పెట్టండి అన్నారంటే ఖచ్చితంగా పెడతానండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. పడ్డు మరొక ఇది కూడా రెడీ అయిపోయిందండి, మరొక వాయి కూడా రెడీ అయిపోయింది మనకి. దీంట్లో సోడా పొడి కానీ ఏమీ వేయలేదండి, కేవలం మనకి ఇడ్లీ పిండిలో వాటర్ వేసి కలిపేసి వేస్తున్నాను, ఇంకేమీ వేయలేదు. అంత చక్కగా వచ్చినాయి చూసారా. మీరు ఇదే బోండా ఎలాగైనా వేసుకోవచ్చు. సో డీప్ ఫ్రైలో చేస్తారండి, మనకి బోల్డ్ అంత నూనె లాగేస్తుంది. ఒక్క చుక్క నూనెతోనే మనకి ఇలాగా రెడీ అయిపోయినాయి. ఈ మసాలా బూరెలు కానీ ఎంత చేయడం ఈజీయో తెలుసా అండి. ఫుల్ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎలా చేయొచ్చు ఎంత ఈజీ ప్రాసెసింగో తెలిసిపోతుంది. బంగాళదుంప ఉంటే చాలండి, ఈ మసాలా బూరెలు ఊరికినే చేసేసుకోవచ్చు 2 నిమిషాల్లో. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎప్పుడు కూడా బంగాళదుంపలు అనేది స్టాక్ పెట్టుకోండి. బంగాళదుంపలో బి విటమిన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ దీంట్లో హెల్తీగా తినొచ్చండి. నేనైతే పడ్డు రెడీ చేసేసి ఇలాగా 7 శనక్కాయ పచ్చడి సర్వ్ చేసుకున్నాను. మీది ఏ పచ్చడిదైనా తినచ్చు, లేదా మామూలుగా కూడా తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చక్కగా తినేసి ఎంజాయ్ చేసి మీ పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. భలే ఉంది. ఇలాగ అరిటాకు ప్లేట్లో పెట్టినందుకు ఇంకా బాగుందండి. మన ఊరు సైడ్ అయితే కనుక అరిటాకులు అయితే దొరుకుతాయి. మన సిటీ కాబట్టి పండగలకి పబ్బాలకి తప్పితే
మనకి ఆల్మోస్ట్ దొరకవండి. మధ్యలో చూసారా పూర్ణం అనేది ఎలా వస్తుందో, నేను అందుకనే ఈ మసాలా బూరెలు అనేది అంటున్నానండి. మన సేమ్ బూరెల్లాగే ఉంటాయి, ఇవి చక్కగా ఉంటాయి. మన ఛానల్ నచ్చింది అనుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్.